రంగారెడ్డి జిల్లా ఖాజాగూడలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై 4 ఎమ్మెల్యేలు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, రాజేష్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, మురళీ నాయక్ పిటిషన్ వేశారు. శేర్లింగంపల్లి మండలం ఖాజాగూడలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని పిటిషన్లో చెప్పారు. ఈ పిటిషన్పై వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్. ఖాజాగూడలోని సర్వే నెంబర్ 119, 122లో ఉన్న 27.18 ఎకరాల భూమిని ఆక్రమించారని న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ భూమి విలువ 10,000 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు లాయర్ చిక్కుడు ప్రభాకర్. సర్వే నెంబర్ మార్చి పోరంబోకు భూమిని ఆక్రమించారని చెప్పారు. రంగారెడ్డి కలెక్టర్ 2023లో నో అబ్జెక్షన్ పత్రం జారీ చేయడంతో జీహెచ్ఎంసీ భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందన్నారు న్యాయవాది. ప్రస్తుతం ఆ స్థలంలో 8 టవర్లలో ఒక్కో దాంట్లో 47 అంతస్తులు నిర్మించారని కోర్టులో వాదించారు. రంగారెడ్డి జిల్లా ఖాజాగూడలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై 4 ఎమ్మెల్యేలు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, రాజేష్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, మురళీ నాయక్ పిటిషన్ వేశారు. శేర్లింగంపల్లి మండలం ఖాజాగూడలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని పిటిషన్లో చెప్పారు. ఈ పిటిషన్పై వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్. ఖాజాగూడలోని సర్వే నెంబర్ 119, 122లో ఉన్న 27.18 ఎకరాల భూమిని ఆక్రమించారని న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ భూమి విలువ 10,000 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు లాయర్ చిక్కుడు ప్రభాకర్. సర్వే నెంబర్ మార్చి పోరంబోకు భూమిని ఆక్రమించారని చెప్పారు. రంగారెడ్డి కలెక్టర్ 2023లో నో అబ్జెక్షన్ పత్రం జారీ చేయడంతో జీహెచ్ఎంసీ భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందన్నారు న్యాయవాది. ప్రస్తుతం ఆ స్థలంలో 8 టవర్లలో ఒక్కో దాంట్లో 47 అంతస్తులు నిర్మిస్తున్నారని కోర్టులో వాదించారు. మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఖాజాగూడ ల్యాండ్స్ పై హైకోర్టులో పిటిషన్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? స్రవంతి, ఖాజాగూడలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో పెద్ద ఎత్తున ఆక్రమణలు చోటు చేసుకున్నాయంటూ ఇటు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినట్టు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా అనిరుద్ రెడ్డితో పాటుగాను రాజేష్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా ప్రజా ప్రయోజనం సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే ఈ భూమిలో ఉన్నటువంటి ఖాజాగూడ సర్వే నెంబరు 119, అదేవిధంగా 122 నెంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి భూముల్లో పెద్ద ఎత్తున 8 అంతస్తులకు సంబంధించినటువంటి టవర్లు నిర్మిస్తున్నారు. ఇదంతా కూడా పూర్తిగా ఆక్రమణకు గురైందంటూ కూడా వీళ్ళు పిటిషన్లో పేర్కొనడం జరిగింది. గతంలో కూడా ఈ భూములకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఇటు ఇందులో చాలా వరకు నో అబ్జెక్షన్ ఇచ్చింది జిహెచ్ఎం సంబంధించినటువంటి వాళ్ళు. దీనిపైన కూడా మరోసారి రివ్యూ చేయాలని కూడా వీళ్ళు ఇటు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో చూసినట్టయితే మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి భూములలో 2023లో నో అబ్జెక్షన్ సంబంధించినటువంటి పత్రాన్ని కూడా మరోసారి పరిశీలించాలని ఇటు పిటిషనర్లు కోరడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే ఇందులో 8 టవర్లలో మొత్తం మీద 47 అంతస్తులు నిర్మిస్తున్నారని ఇటు పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది అయినటువంటి చిక్కుడు ప్రభాకర్ తమ వాదనలు కూడా వినిపించారు. ఈ క్రమంలో ప్రైవేట్కి సంబంధించినటువంటి కొన్ని పాఠశాలల నిర్మాణం కొనసాగుతుంది. అదేవిధంగా 150 మీటర్ల పరిధిలో ఉన్నటువంటి రెడీమిక్స్ ప్లాంట్లను కూడా ఇందులో తయారు చేశారనే విషయాన్ని కూడా ఇందులో పిటిషనర్ పేర్కొన్నారు. ఇక ఈ క్రమంలో ఈ ఆక్రమణకు గురైన భూమినంతా కూడా మళ్ళీ ప్రభుత్వం జప్తు చేసుకోవాలని వాళ్ళు ఇందులో ఈ పిటిషన్లో పేర్కొన్నటువంటి క్రమంలో మొత్తం సుదీర్ఘంగా వాదనలు విన్నటువంటి హైకోర్టు ఈ భూమికి సంబంధించిన వ్యవహారంలో మరోసారి వీరికి అంటే సిఎస్కు మరోసారి వినతి పత్రాలను ఇవ్వాలంటూ కూడా ఇటు హైకోర్టు పేర్కోవడం జరిగింది. ఇందులో సిఎస్ ప్రతివాదులతో పాటు మరోసారి పిటిషనర్లు ఇక హైకోర్టు అంటే ధర్మాసనం ఆదేశించినటువంటి మేరకు కూడా ఇటు సిఎస్కు వినతి పత్రాలను ఇవ్వనున్నారు. దీనిపైన పూర్తిగా రివ్యూ చేసి ఈ ఖాజాగూడలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 119, అదేవిధంగా 122కు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములను మళ్ళీ తిరిగి జప్తు చేసుకునేలాగా ఇటు ధర్మాసనం ఆదేశించిన క్రమంలో ఇక సిఎస్ అదేవిధంగా ప్రభుత్వం ఈ ఖాజాగూడ సర్వే నెంబర్లలో జరిగినటువంటి ఆక్రమణలపైన కూడా వీళ్ళు ప్రతివాదులుగా చేర్చింది కాబట్టి దాన్ని మరోసారి రివ్యూ చేసి ఆ తర్వాత ధర్మాసనానికి కూడా పూర్తి నివేదికను కూడా ఇవ్వనున్నారు. శ్రవంతి.